మీ పిల్లలు వేసవి సెలవులలో టీవీని సెల్ ఫోన్ ని ఎక్కువగా చూస్తున్నారా? మీ పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ కావాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, F2 బ్యాడ్మింటన్ సమ్మర్ క్యాంప్ లో చేర్పించండి. 9615348550. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇదే చర్చ జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ ఉన్నా ప్రధానంగా నెల్లూరు జిల్లాలో కొన్ని విషయాల మీద పదే పదే చర్చించుకుంటూ ఉన్నారు. ప్రధాన కారణం ఏంటి, ఎవరు ఏ విధంగా పనిచేశారు అనేటువంటి విషయం తీసుకుంటే వైసీపీలో జిల్లా అధ్యక్షుడి మార్పు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి చర్చ కూడా సాగుతోంది. జిల్లా అధ్యక్షుడిగా గతంలో పనిచేసినటువంటి వాళ్ళు కాకుండా, అంటే విపిఆర్ తెలుగుదేశం పార్టీలో చేరడంతో జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలు అప్పగించిన తర్వాత విపిఆర్ స్థాయిలో చేయగలిగారా, లేదా కాకాణి స్థాయిలో జిల్లా అధ్యక్ష పదవిలో చేయగలిగారా అనేటువంటి చర్చ అయితే వైసీపీలో అంతర్గతంగా సాగుతుంది. ప్రధానంగా ఒక జిల్లా అధ్యక్షుడు అన్న తర్వాత పార్టీలో సీనియర్ నాయకులు అయితే బాగుండిందేమో అనేటువంటి అభిప్రాయాన్ని కూడా చాలామంది మెన్షన్ చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో కొత్తగా అభ్యర్థి ఒక జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ గెలుపు కోసం ఎంత మాత్రం పనిచేశారు, ఏ విధంగా పనిచేశారు అనే టాక్ నడుస్తుంది. కొంతమంది అయితే ఆయనకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో, ఆయనకు ఉండేటువంటి అవగాహనతో ఆ ప్రణాళిక ప్రకారం పోయారు అనేటువంటి మాట చెప్తూ ఉంటే, కొంతమంది అయితే సీనియర్ నాయకులు ఉంటే బాగుండేదేమో అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇటువైపు విపిఆర్ తమ పార్టీలో చేరడంతో తమ పార్టీ చాలా బలంగా మారిపోయింది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి బిదా రవిచంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళే చెప్తూ ఉన్నారు. ఈసారి మేమైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10, అలాగే నెల్లూరు జిల్లాలో తీసుకుంటే 7 ఎంపీ స్థానం ఒకటి కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది అని బలంగా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లా మంత్రిగా ఉన్నా కూడా ఆయన ఎక్కువగా సర్వేపల్లి నియోజకవర్గ గెలుపు మీద దృష్టి సారించారు. ఆ ప్రాంతంలో తను ఖచ్చితంగా గెలవాలనేటువంటి విషయం, అలాగే అభివృద్ధి పనులు కూడా చేయడంతో ఆయన ఆ ప్రాంతం మీద ఎక్కువగా కుటుంబ సభ్యులతో సహా దృష్టి సారించడం జరిగింది. గతంలో ఆయన జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. ఇక టీడీపీ విషయానికి వస్తే, టీడీపీలో కొంతమంది నేతలు ప్రత్యక్షంగా పనిచేశారు, కొంతమంది పరోక్షంగా పనిచేశారు. ఎక్కువగా నారాయణ కుటుంబ సభ్యులు బయట జనాలకు కనిపించినా కూడా కొంతమంది ఆఫీసులో ఉండే వర్కౌట్ చేశారు. టీడీపీ మహిళా నాయకురాళ్ళు చాలామంది, అంటే అనురాధ కావచ్చు, విజేత కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఇంటర్నల్గా కూర్చొని చేశారు. ప్రధానంగా ప్రతి 30 నుంచి 40 మంది కుటుంబాలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఒక వాలంటీర్ విధంగా, అంటే గతంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చేశారో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అలా 30 నుంచి 40 కుటుంబాలకి ఒక వాలంటీర్ ఉండే విధంగా, దాని మీద సూపర్వైజర్ ఉండే విధంగా కూడా ఒక బలమైనటువంటి నెట్వర్క్, తమకుండేటువంటి కార్యకర్తలు, తమకుండేటువంటి నాయకులతో ఒక బలమైన నెట్వర్క్గా నెల్లూరులో కీలక పాత్ర పోషిస్తూ ముందుకెళ్లారని చెప్పొచ్చు. దీనికి కొంతమంది పోల్ మేనేజ్మెంట్ చేసేటువంటి సీనియర్ నాయకులు సపోర్ట్ కూడా ఉంది అని చెప్పొచ్చు. దానివల్ల ప్రధానంగా నెల్లూరు నగరంలో కావచ్చు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కావచ్చు, తెలుగుదేశం పార్టీ బలంగా కొంచెం ముందుకెళ్ళిందని చెప్పొచ్చు. దీనికి మేనిఫెస్టో కూడా కొంత అనుకూలంగానే ఉంది అని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీతో కంపేర్ చేస్తే. ఈ నేపథ్యంలో పార్టీలో అధ్యక్ష పదవి ఎలా పనిచేసింది అనేటువంటి దాని మీద ఇప్పుడు రాబోయే ఎన్నికలే సమాధానం చెప్తాయని వైసీపీ నాయకులు చెప్తున్నారు. తాము కూడా చాలా బలంగా ముందుకెళ్ళామని చెప్తున్నారు. ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో వాళ్ళ మైనస్లన్నీ ఫోకస్ చేయడంలో మేము ముందుకెళ్ళామని చెప్తున్నా కూడా జూన్ 4లో మాత్రం మనకు తెలియటువంటి అవకాశం ఉంది, ఎవరు ఏ విధంగా పనిచేశారు అనేది, అలాగే ఎంతవరకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లారు అనేటువంటిది కూడా చూడాలి. నగరంలో అయితే ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ మాత్రం బలంగా ముందుకెళ్ళిందని చెప్పొచ్చు. ఒక బలమైనటువంటి నెట్వర్క్తో ముందుకు పనిచేయడం జరిగింది అనేటువంటి విషయం అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే తీసుకుంటే బలమైన నాయకుడు, బలమైన గలం జిల్లాలోనే అనిల్ కుమార్ యాదవ్. ఆయన తన వర్గాన్ని ఇక్కడ పెట్టినా కూడా ఆయన గళం వినిపించేటువంటి అవకాశం లేదు. ఆయన ఎంపీగా, నరసరావుపేట ఎంపీగా ఆయన పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన గళం కూడా వినిపించేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన తన ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేని గెలిపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అయినా కూడా ఖలీల్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా ఆయన టీం అయితే వర్క్ చేసింది. ఎంతవరకు వర్క్ చేసిందంటే నెక్ టు నెక్ టై అనేటువంటి పరిస్థితి విధంగా నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ వర్గం అయితే
ఖలీల్ కోసం పనిచేసిందని చెప్పొచ్చు. అంత బలంగా పనిచేశారు. ప్రధానంగా ధన ప్రవాహం విపరీతంగా నెల్లూరు నగరంలో జరగడానికి కారణమైతే అనిల్ వర్గం పనిచేసినటువంటి విధానమే మనం చెప్పొచ్చు. ఎందుకంటే గెలిచేస్తామనేటప్పుడు ఎవరు కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉండదు. సో మనం ఖచ్చితంగా గెలవాలి ప్రత్యర్థి మీద అనుకున్నప్పుడు ప్రత్యర్థి ఎంత బలంగా ఉన్నాడో అంచనా వేసినప్పుడు మాత్రమే అటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వైసీపీ మీద ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి పరిస్థితులు తీసుకుంటే మొత్తంగా ధన ప్రవాహం అయితే నెల్లూరులో ఎవరు అవురన్నా కాదన్నా విపరీతంగా జరిగింది అనేటువంటిది ఓటర్లు చెప్పేటువంటి మాట. ఏది ఏమైనా కూడా ఎవరు ఎలా పనిచేశారు, ఎంతవరకు పనిచేశారు, ఎక్కడెక్కడ ఏ రాజకీయ నాయకులు అంటే గ్రౌండ్లో తీసుకుంటే వర్క్ చేసినటువంటి విధానం ఏ విధంగా ఉంది అనేటువంటిది బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటుంది. ఖచ్చితంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో పనిచేశారు అనేది అయితే మనకు జూన్ 4న అయితే తేలేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి జిల్లా అధ్యక్షుడి మార్పు ఏ విధంగా ఉండబోతోంది వైసీపీకి అలాగే తెలుగుదేశం పార్టీకి అనేది అయితే తెలుగుదేశం పార్టీ కంటే వీపీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత పరిస్థితి, అలాగే వైసీపీలో జిల్లా అధ్యక్షుడి మార్పు పరిస్థితి అయితే జూన్ 4న తేలేటువంటి అవకాశం ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం.